అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మరత్ భరద్వాజ్ శర్మ. ఈరోజు మనం దశమహావిద్యలో ముందు క్లాస్లో ఆ క్లాస్ చూసిన క్లాస్ చూడండి. దశమహావిద్యలు ఏ విధంగా ఉద్భవించినాయి, దశమహావిద్యలు ఏవేంటివి అనే విషయాలు మొత్తం కూడా మనము ముందు క్లాస్లో వివరంగా తెలియజేశాను. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే కాళీదేవి సాధన. ముఖ్యంగా దశమహావిద్యలు మనకి ఇష్టమైనటువంటి తిథులు ఏంటంటే కాళికాదేవికి ఆశ్విత మాస కృష్ణపక్ష అష్టమి, తారాదేవికి చైత్రమాస శుక్లపక్ష నవమి, షోడశీ దేవికి మార్గశిర మాస పౌర్ణమి, భువనేశ్వరికి భాద్రపద మాస శుక్లపక్ష అష్టమి, త్రిపుర భైరవికి మాఘమాస పౌర్ణమి, జన్మస్థానానికి వైశాఖమ శుక్లపక్ష చతుర్దశి, ధూమ్రావతికి జ్యేష్ఠమ శుక్లపక్ష అష్టమి, బగలాముకి వైశాఖమ శుక్లపక్ష అష్టమి, మాతాంగికి వైశాఖమ శుక్లపక్ష తదియ, కమలాత్మికి మార్గశిర మాస అమావాస్య. ఈ తిథులు మొత్తం కూడా దశమహావిద్యల్లో జన్మతిథులుగా కొన్ని గ్రంథాలు చెప్తా ఉన్నాయి. కానీ దశమహావిద్యలు మొత్తం కూడా ఒకేసారి ఉద్భవించినాయి కాబట్టి ఈ యొక్క 10 తిథులు మొత్తం కూడా దేవతలకు ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి తిథులుగా మనం భావించవచ్చు. మరి సాధకుడు అంటే నేర్చుకునేవాడిని మనం సాధకుడు అంటారు. ముఖ్యంగా ఈ మహావిద్యలు ఇష్టమైన తిథుల్లో జప హోమ తర్పదానం నిర్వహిస్తే ఆ దేవత అనుగ్రహం అనేది వారికి సత్వరం లభిస్తుంది అనేది చెప్పబడుతూ ఉంటుంది. ఇదే మనకి దశమహావిద్యల యొక్క పుస్తకం. దీంట్లో మొత్తం కూడా దశమహావిద్యలు మొత్తం కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా దశమహావిద్యలు అంటే అఘోరమైన విద్యగా మనం భావిస్తుంటాం, అది తప్పది. ముఖ్యంగా కాళికాదేవి యొక్క శ్రీ కాళీదేవి మహావిద్య, శ్రీ కాళీదేవి మహావిద్య చరిత్ర అనేది విషయంగా మనం తెలుసుకుందాం. అయితే అతి ముఖ్యమైనటువంటి విద్యల్లో మనకి కాళీ మహావిద్య అనేది చరిత్ర సృష్టించేటువంటి మహావిద్య. అసలు కాళికాదేవి అంటే ఏంటి, దాని గురించి వివరంగా తెలుసుకుంటేనే దాని ఉపాసన మనము చేయడానికి అవకాశం మనకి ఉంటూ ఉంటుంది అన్నమాట. కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశమహావిద్యల్లో మొదటి మహావిద్యగా ఆశ్వీజ మాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ దేవికి పితృ పాత్రమైనదిగా చెప్పబడుతూ ఉంటుంది. ఇష్టమైనటువంటి తిథి అన్నమాట. కాలస్వరూపిగా ఖ్యాతి పొందినటువంటి శ్రీ కాళికాదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనది, భయంకరమైనది. శాస్త్రీయ సంపాదనలో ఇది చెప్పబడుతూ ఉంటుంది. తంత్రోక్త మార్గంలో కాళీ మహావిద్యను ఆరాధిస్తే సకల రోగాల నుంచి, బాధల నుంచి విముక్తి పొంది శత్రునాశనం, సకల బాధల నుంచి విముక్తి, దీర్ఘ ఆయుష్, సకల లోక పూజత్వం అనేది సాధకుడికి లభిస్తూ ఉంటుంది. అలాంటి కాళికాదేవి మనకి అనేక వర్ణాలుగా చెప్పబడుతూ ఉంటుంది. 1 దక్షిణ కాళిక, 2 సిద్ధి కాళిక, 3 కూహకాళిక, 4 శ్రీకాళిక, 5 భద్రకాళిక, 6 చాముండి కాళిక, 7 శ్మశాన కాళిక, 8 మహాకాళిక. ఈ విధంగా మనకి 8 దేవతలుగా మనకి ఉద్భవించారన్నమాట. ముఖ్యంగా మనకేంటంటే కాళీ కాళీ మహాకాళి కాళికే పాపనాశిని, ఖడ్గహస్తే ముడ్గహస్తే కాళికా కాళికా నమోస్తుతే అనేటువంటి ఓడు మన దశమహావిద్యల్లో ప్రథమ మహావిద్యగా శ్రీ కాళికాదేవి భాగవత పురాణంలో కూడా కాలస్వరూపినిగా సర్వ ప్రథమరాలుగా మనకి ఇక్కడ కీర్తించింది. ఈ కాళీ శక్తి అనంతమైనటువంటి సిద్ధుల్ని ప్రసాదించడంలో సర్వ సముద్రాలు. అందుకే సమస్త విద్యలకి మూలం, సమస్త విద్యలకి ఆది అని లోకంలో శ్రీ కాళికా మహావిద్యను ప్రశంసిస్తే అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. శ్రీ కాళికా మహావిద్య ప్రశంసిస్తూ ఉంటారు. మహాకాళికి ప్రియపత్తి అయినటువంటి మహాకాళి తమ వామాచార దక్షిణాచార రూపంలో దశమహావిద్యలు ప్రఖ్యాతి చెందారు. బృహన్నీల తంత్రశాస్త్రంలో, బృహన్నీల తంత్ర గ్రంథంలో కాళీదేవి
రక్త కృష్ణ ఎరుపు నలుపు వర్ణంతో 2 రూపాలుగా వెలుసులుతూ ఉంటుంది. ఇందులో కృష్ణనామంతో కృష్ణవర్ణంతో దక్షిణంగా, రక్తవర్ణనామంతో సుందరంగా విఖ్యాతిగా ఈ దేవి సమస్త జీవుల ఆయుర్దాయాన్ని శాసిస్తూ కాలస్వరూపిణిగా కాలరూపిణిగా లోకంలో మనకి ఇక్కడ పూజించబడతా ఉంది. అసలు మహాకాళి స్వరూపం ఖడ్గం చక్రగదేశు చాప పర్యాశులం భూషల్లి అస్తం మధుకండవే జలవస్థే శాస్త్రాలైనస్య మహాత్యమ అనేటువంటి ఒక ఓడ అనేది ఉంటుంది. మహాకాళి మనకి మొత్తం కూడా ఖడ్గాన్ని, చక్రాన్ని, గదని, ధనుస్సుని, పరిగిని, శూలాన్ని, భూంషుణ్ణి, మనిషి తలని, శంఖాన్ని తన 10 చేతులు ధరించి విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా మధుకంఠకుల్ని రాక్షసుల నుంచి కాపాడమని బ్రహ్మదేవుడి చేత ప్రార్థించబడి త్రినేత్రాలతో 10 ముఖాలతో 10 పాదాలతో సర్వాలంకార శోభితంగా ఇంద్రనీలం లాంటి శరీర కాంతులతో ప్రకాశించి దివ్యమూర్తిగా ఏర్పడిందని మార్కండేయ పురాణంలో మనకి చెప్పబడుతూ ఉంటుంది. మార్కండేయ పురాణంలో దేవి సప్తశతి కాళీదేవి స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంది. ఇందులోని ప్రథమాధ్యాయంలో మధుకంఠకులను బారిన పడేటువంటి బ్రహ్మదేవుడు వారి నుంచి తను కాపాడమని విష్ణుమూర్తిని యోగనిద్ర నుంచి మేలుకొనప్పుడు కోరుతూ మహావిద్య, మహామాయ, మహామేఘ, మహాస్మృతి, మహామోయ భగవతి, మహాదేవి, మహాసురి అనేటువంటి వర్డ్తో మనం అక్కడ చెప్పబడుతూ ఉంటుంది. శ్రీ కాళీదేవి ఆవిర్భావం అనేది మార్కండేయ పురాణంలో సప్తశతి పంచమాధ్యాయంలో కాళీదేవి ఆవిర్భావం కథనం కూడా చాలా వర్ణించబడతా ఉంటుంది. మార్కండేయ పురాణంలోని సప్తశతి పంచమాధ్యాయంలో కాళికాదేవి ఆవిర్భావం అనేది కథనం చాలా అర్థమవుతుంది. శుంభ నిశుంభుల్ని అనే అసురుల్ని బాధలను పడలేక దేవతలను కూడా హిమాలయాల్లో ఉన్న పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీవే మమ్మల్ని శుంభ నిశుంభుల నుంచి కాపాడమని, మాకు వేరే దిక్కు లేదని అత్యంత దీనంగా ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా పార్వతీదేవి శరీర కోశం నుంచి ఒక శక్తి బయటికి వచ్చి అమ్మ పార్వతి ఆ దేవతలంతా శుంభ నిశుంభుల్ని హతమార్చి తమ రక్షించమని ఘోరంగా వాళ్ళ మొత్తం కూడా హతమార్చిందన్నమాట. ఆ అపూర్వ దృశ్యం చూస్తున్న దేవతల ఆశ్చర్యం నుంచి తేరుకొని పార్వతీదేవి శరీరం కోసం నుంచి ఆవిర్భవించిన ఆ శక్తిని కౌశికి అనేటువంటి సంబోధించి, కౌశికి అనేటువంటి ఓటుతో సంబోధించి భక్తితో స్తుతిస్తూ ఉన్నారు. కౌశికి కాళికాదేవి కౌశికి అన్న ఇలా పార్వతీదేవి శరీరం నుంచి కౌశికి శక్తి వేరుపడగా పార్వతీదేవి శరీరం నల్లరంతో ప్రకాశించి కాళిగా ప్రఖ్యాతి పొందేటువంటి హిమాచలంలో సంచరించసాగిందట. ఇది 19వ అధ్యాయంలో కాళీ ఆవిర్భావం నుంచి చెప్పిన కథనం అన్నమాట. అలాగే ఇదే సప్తశతిలోని 7వ అధ్యాయంలో చండం ముండాసులతో యుద్ధం జరుగుతున్న సందర్భంలో దేవి నుదురు నుంచి కరాళ ముఖంతో అత్యంత భీకరమైన శక్తిగా కాళికాదేవి ఆవిర్భవించిందని మరొక కథనం అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా మనకి ఏంటంటే సప్తశతి 7వ శ్లోకంలో 5 కానీ 6 కానీ శ్లోకాలు మనకి ముఖ్యంగా విచిత్ర ఖడ్గాగర నరామూల భూషణ దీప్తి చర్మాహ ప్రటీదాన అనేటువంటి ఓడనేది కూడా ఉంటుంది. చూడండి, కాళీదేవి అనేది సప్తశతిలో 7వ అధ్యాయంలో శ్లోకం నెంబర్ 5, 6లో ఏ విధంగా ఉద్భవించినది అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆవిర్భవించేటువంటి కాళికాదేవి విచిత్రమైన కపాలం అంటే మెదడు మనం తల భాగం ఎండిపోయిన తర్వాత, మనిషి ఎండిపోయిన తర్వాత కపాలం ఉంటుంది. ఆ కాళికాదేవి విచిత్ర కపాలాన్ని మాలగా ధరించి చేతిలో ఒక
బెత్తాన్ని ధరించి పెద్దపుడి చర్మాన్ని చీరగా చుట్టుకొని బాగా విశాలంగా తెరిచిన నోటితో భయంకరమైనటువంటి వేలాడుతున్న నాలుగుతో ఎర్ర రక్తం లాంటి కళ్ళతో దిక్కులందరి దద్దరిపై గర్జిస్తూ చండముండుల సైన్యం మీద పడి వాళ్ళందరూ ఒకేసారిగా భక్షించడం అనేది ప్రారంభించగా కాళీదేవి పరాక్రమానికి చండముండాసురుడు సైన్యం మొత్తం కూడా కకళావికలమైందన్నమాట. అతి భయంకరంగా గర్జిస్తూ ఆ కాళీ యుద్ధరంగం అంతమంతకు సంచరిస్తూ దొరికే రాక్షసులు మొత్తం దొరికినట్టుగా పట్టుకొని రథంపై వచ్చే అసురుల్ని అదేవిధంగా గుర్రంతో సహా నోట్లో వేసుకొని నమిలేస్తూ వీర విభృంజన చేస్తూ ఆ కాళీదేవి అనేది మనకి వస్తూ ఉంటుంది. కాళీదేవి అక్కడ సంహారం అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా వచ్చేటువంటి అసురులను కూడా ఆ గుర్రాలను కూడా మొత్తాన్ని కూడా నోట్లో వేసుకొని నమిలేస్తూ ఉంటుంది. ఆ కాళీదేవిని సంహరించడానికి చండముండులు ఇద్దరు కూడా పెద్ద ఆయుధాన్ని ధరించి ఆమె ముందుకు వచ్చారన్నమాట. వారిని చూసేటువంటి ఆ కాళికాదేవి ఒకేసారి దిక్కులు తీరే విధంగా వికాటహాసంగా ఒకేసారి మొత్తం కూడా నవ్వుకుంటూ భయంకరమైనటువంటి నవ్వుతూ ముందుగా చంద్రుణ్ణి ఆ తర్వాత ముందుని సంహరించి వారిద్దరి తలను కూడా మొత్తం తీసుకొని చండీదేవికి సమర్పించిందని మార్కండేయ పురాణం ముఖ్యంగా వర్ణిస్తుంది. ఈ కాళికాదేవి అనేది మనకి రక్త బీజాసురుని సంహార సమయంలో కూడా దేవికి అండగా నిలబడి రక్త బీజాసురుని మొత్తం కూడా సంహరించింది. ఈ కాళికే రక్త బీజాసుర సంహార సమయంలో దేవికి అండగా నిలబడి ఆ రక్త బీజుని శరీరం నుంచి కాలి రక్తం నేల మీద పడకుండా తన భయంకరమైనటువంటి నాలుగుతో తాగేసి రక్తపాన ప్రీతిగా స్తుతిస్తుంది. అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా శ్రీ కాళికాదేవి భూమి మీద అవతరించే కథల గురించి కాళీ పురాణం మరొక ఇతిహాసంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దక్ష యజ్ఞ సమయంలో అవమానం పొందేట సతీదేవి శరీర త్యాగం చేయగా పరమేశ్వర ఆ దేవి శరీరాన్ని భుజం మీద వేసుకొని ప్రళయ భయంకర తాండవం అనేది చేయడం ప్రారంభించాడు. ఆయన దాటికి లోకాలు మొత్తం కూడా అల్లకల్లోలమైపోతా ఉన్నాయన్నమాట. ఆ పరిస్థితి నుంచి కాపాడమని దేవతల మొత్తం విష్ణుమూర్తిని దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతారన్నమాట. ఆయన తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 భాగాలుగా ఖండించడంతో శివుడు చల్లబడతాడు అన్నమాట. లోకాలు మొత్తం కూడా శాంతిస్తాయన్నమాట. అలా విష్ణువు యొక్క చక్రం చేత ఛేదించబడిన సతీదేవి 10 శరీర భాగాలుగా భారతదేశంలోని 18 ప్రాంతాల్లో పడ్డాయన్నమాట. అవి మనము కాలాంతరంలో ఇప్పుడు మనకి ఏంటంటే 18 శక్తి పీఠాలకు మనకి ప్రఖ్యాతి పొందినాయి. ఈ పడిన భాగాల సతీదేవి యోని మనకి అస్సాంలోని నీలాచల పర్వతం మీద పడి ఆ ప్రదేశం కామాఖ్యాదేవి పీఠంగా మనకి ఈరోజు మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇదే దాని కారణం. ఆ పీఠ దేవత కామాఖ్య కాళిక, కామాఖ్య దేవిగా, కామాఖ్య కాళిగా, కామాఖ్య వామాచార పద్ధతిలో జగత్ ప్రసిద్ధి అనేది పొందిందన్నమాట. మనకి ఏంటంటే అసలుకి ఒక విద్య అనేది మనం నేర్చుకోవాలి అంటే అసలు ముందు ఆ దేవత ఏ విధంగా ఉద్భవించింది అనేది కొన్ని మనం తెలుసుకోవాలి. పూర్వం ద్వాపరయుగంలో నరకాసురుడు తంత్ర మార్గంలో వామాచార పద్ధతిలో కామాఖ్య కాళికను పూజించి ఆమెకు ఎన్నో రకాలుగా బలులు సమర్పించి ఆ దేవతని వరప్రసాదంతో ఎన్నో సిద్ధిశక్తులు సాధించారు. అలా ఆనాటి నుండి నేటి వరకు కామాఖ్య పీఠం తంత్ర వామాచార సాధకులకి ప్రధాన కేంద్రంగా నిలిచింది.
ఇంకా ఈ పీఠం ప్రత్యేకత ఏంటంటే ఇతర మహావిద్యలన్నీ కూడా ఇదే నీలాచలం, ఇదే ముఖ్యమైనటువంటి ప్రాంతం. ముఖ్యంగా కామాఖ్య కాళికాదేవి సమీపంలో కొలువుదీరు ఉంటారు. అందరూ కూడా అక్కడక్కడ దగ్గరలోనే ఉంటారు. మీరు గమనించండి. నాటి నరకాసుర దగ్గర నుంచి మొదలుపెట్టి నేటి వరకు మనకి వామాచార తంత్ర విధానంలో అమ్మవారు అక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది. వామాచారంలో ఎంతో మంది తీవ్రమైన సాధకులు కాళికామాత సాధన మంత్రం ఉపాసించి జీవిత శక్తిని, కవితా శక్తిని, వాక్ శుద్ధిని, మరెన్నో శక్తులు మొత్తం కూడా సిద్ధి శక్తులు మొత్తం కూడా సాధించారు. ఉజ్జయిని నివాసి అయినటువంటి కాళిదాసు, ఉజ్జయిని నివాసి అయిన కాళిదాసు ఈ దేవి యొక్క ఉపాసనతో మహాకవిగా మారి రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, విక్రమం, మౌరిశ్రీవం, అభిజ్ఞాన శాకుంతలం ఇలా ఉత్తరైన కన్య గ్రంథాల మొత్తం, కావ్యాల మొత్తం, నాటకాల మొత్తం కూడా రచింపసాగాలని చెప్తా ఉంటారు. తర్వాత కాలంలో అష్టదిగ్గజ కవుల్లో కూడా ఒకరిగా ప్రసిద్ధిపడి తెనాలి రామకృష్ణుడు కూడా, తెనాలి రామకృష్ణ కవి కూడా కాళీ వర ప్రభావంతో వికట కవిగా తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించారు. శ్రీ కాళీ అత్యధికంగా జరిగేటువంటి బెంగాల్ రాష్ట్రంలో మీరు గమనించండి, శ్రీ కాళీదేవి ఉపాసన అత్యధికంగా జరిగే బెంగాల్ రాష్ట్రంలో శ్రీరామ్ ప్రసాద్ అనేటువంటి ఒక తీవ్ర సాధకుడు 12 సంవత్సరాల పాటు నిరంతరం మద్యపానం చేస్తూ పంచకపాలసనం అనేటువంటి మీద కూర్చొని కాళీ మంత్ర సాధన చేశాడనమాట. ఆయన తీవ్ర సాధనకు కాళికాదేవి 12 సంవత్సరాల తర్వాత కాళికాదేవి ప్రత్యక్షమయ్యి ఆయనకి మంత్ర సిద్ధిని ప్రసాదించి వాగ్గేయకారుడుగా చేసిందని మీరు యూట్యూబ్లో కొట్టిన తెలుస్తుంది, క్రోమ్లో కొట్టిన తెలుస్తుంది, చూడండి కావాలంటే. బెంగాల్ రాష్ట్రం శ్రీరామ్ ప్రసాద్ ఈరోజు కాళికాదేవి ప్రత్యక్షానికి మంత్రసిద్ధిని ప్రసాదించి వాగ్గేయకారుడుగా మార్చింది. కాళీమాత అనేది కాళీ మీద భక్తితో మనం ఎన్నో పాటలు రాశాడు ఆయన శ్రీరామ్ ప్రసాద్. ఇప్పటికీ ఆయన పాటలు బెంగాల్ రాష్ట్రాల్లో ప్రచారంలో ఉన్నాయని అంటారు. మనందరికీ తెలిసే ఈ శతాబ్దపు తీవ్ర కాళీ సాధకుడు శ్రీరామకృష్ణ పరమహంస కలకత్తాలోని దక్షిణకాళిక ఆలయ పూజారిగా ఉండే రామకృష్ణ పరమహంస ఉదయం దక్షిణాచార పద్ధతిలో, రాత్రి వేళ వామాచార పద్ధతిలో కాళికాదేవికి ఉపాసన చేసి ఆ తల్లిని ప్రసన్నం చేసుకున్నాడని ఆయన జీవిత చరిత్ర చెప్తా ఉంటారు. జీవిత చరిత్ర చరిత్రకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ దశాబ్ద కాలంలో కాళికా వరప్రసాదాన్ని పొందిన మహోన్నతుని వ్యక్తి కృతాలం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. ఎన్నో ఉత్తమ జన్మ పరంపరలు కలిగినటువంటి స్వామి వారు అన్ని జన్మల్లో శ్రీ కాళిక ఉపాసకులుగా ఆ దేవిని కొలుస్తూ ఉన్నారు. ఈ జన్మలో కూడా శ్రీ కాళీమాత అనుగ్రహం వారికి పరిపూర్ణంగా లభించింది. అందుకు నిదర్శనంగా గుంటూరులోని శ్రీ స్వామివారి నివాసస్థానంలో వారికి గత జన్మలో ఎంతో కాలం పూజించిన కాళీ విగ్రహము స్వయంభుగా వెలిసి స్వయం సిద్ధి కాళీగా నేడు భక్తులందరూ కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆసక్తి ఉన్నవాడు గుంటూరులోని రవీంద్రనగర్ ఉన్నటువంటి స్వయం సిద్ధి కాళీ పీఠాన్ని సందర్శించండి. శక్తి సంగమ తంత్రం, కాళీ సాధన, ముఖ్యంగా తంత్రశాస్త్ర ప్రాముఖ్యం గురించి చెప్తా ఉంటుంది అన్నమాట. ఒక విద్యను ఉపాసన చేయాలి అంటే ఆ విద్య గురించి పూర్తి తెలుసుకొని ఉండాలి. అందుకే ఇదంతా నేను చెప్తున్నాను. అందరూ మంత్రం చెప్పి చేయండి 10 సార్లు, చేయండి 10 సార్లు అంటే ఉపయోగం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఆ దేవి యొక్క ఉపాసన ఏంటి, అసలు దేవి ఎవరు, ఎందుకు వచ్చింది, ఏ విధంగా ఉపయోగించింది, దీన్ని ఎవరు చేశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే మనకి వివరంగా తెలుస్తుంది. అందుకే గుంటూరులో రవీంద్రనగర్ ఉన్నటువంటి స్వయం సిద్ధి కాళికా పీఠ సందర్శనం చెప్పింది అన్నమాట. ముఖ్యంగా కాళీ ఉపాసన చేయాలి అంటే కళ్ళు లేకుండా అద్దంలో మన ముఖం మనం చూసుకోలేము,
అలాగే శ్రీ కాళీ అనుగ్రహం లేకుండా చేసేటువంటి సాధన కూడా ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదన్నమాట. కళ్ళు మూసుకొని మనం ఒకరి చూసుకుని కనిపిస్తుందా? కనిపించదు. అదేవిధంగా కాళికాదేవిని కూడా మనము మనసుతోని, శ్రద్ధతోని, భక్తితోని, ముక్తితోని ప్రసన్నం చేసుకోవాలి. ఈ కాళితత్వం గురించి అవతార పురుషుడైనటువంటి శ్రీ కావ్యకాండ గణపతి, దశమహావిద్యలో మొదలైనటువంటి శ్రీ కాళిక పరమ ప్రణామ శక్తిగా, విద్యుత్ శక్తిగా, కాలశక్తిగా, క్రియాశక్తిగా, సంహార శక్తిగా, సృజనాశక్తిగా, ప్రాణశక్తిగా, ఉచ్చారణ శక్తిగా, నివాస శక్తిగా, నియంత్రించేటువంటి శక్తిగా, రసజ్ఞ బీజంగ శక్తిగా, జీవశక్తిగా ప్రకాశిస్తుందని చెప్పాడనమాట. అలాగే ఆ దేవి చేతిలోని ఖడ్గాన్ని సంసార బంధాలను ఖండించే తాళ శక్తిగా, మహాకాలుడి నాట్య కళగా, యోగులకి కరాతలోకంగా ఉండేటువంటి ముక్తికాండంగా వర్ణించారన్నమాట. ఫైనల్గా మనకైనా కాళీదేవి సాధన ఏ విధంగా చేద్దాం. కాళీదేవి అంటే నల్లటి వర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశమహావిద్యలో మొదటి మహావిద్య ఆశ్వీజ మాసం కృష్ణపక్ష అష్టమి తిథి. దీనికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఆశ్వీజ మాసం కృష్ణపక్ష అష్టమి. శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా, శాస్త్రీయ సంప్రదాయంగా చెప్పబడుతూ ఉంటుంది. తంత్ర మార్గంలో కాళీ మహావిద్యను సాధన చేస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి అనేది కలుగుతూ ఉంటుంది, శత్రునాశనం కలుగుతూ ఉంటుంది, దీర్ఘాశ కలుగుతూ ఉంటుంది, సకలలోక పూజత్వం ఇక్కడ సాధన కలుగుతూ ఉంటుంది. ఇది కాళీమాత యొక్క దర్శనంగా సాక్షాత్కాన్ని కలిగి ఉంటుందని మనకి అత్యంత భయంకరమైనటువంటి కాళీ మంత్ర సాధన. సాక్షాత్ అంటే దేవత మీకు ముందు కనిపించదు. ప్రారంభించడం చాలా భయంకరమైన ప్రయోగాన్ని చెప్పాలి. ఉక్కు నరాలటువంటి అభ్యాసకులు మాత్రమే కాళీమాత దర్శన సాధన కోసం ప్రయత్నించాలి. ఉక్కు నరాలంటే ఏంటి? ఏది వచ్చినా సరే భయపడకూడదు. ఎదురుగా వచ్చినటువంటి దేనైనా సరే మనం తట్టుకోవాలి. ఎందుకంటే కాళీ సాధన మొత్తం మనకి 12 అధ్యాయాలు ఉంటాయి. అది మీకు వివరంగా తెలియజేస్తాను. 12 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఒకే డైరెక్ట్ మన మూలమంత్రం మొదలు పెడితే అది మనకి పనికిరాదు. ఎందుకంటే దేవి అత్యంత భయంకరమైన రూపంలో కనిపిస్తూ ఉంటుంది. దీనిలో శాంతం ఉంది, ఉగ్రం ఉంది. ఈ రూపాన్ని మనము తప్పించుకుంటూ వెళ్ళి ఆ దేవి యొక్క సాధన మనం మొదలుపెట్టాలి. ముఖ్యంగా అక్షర బీజము మంత్రజపంతో కుండని సాధన చేయడానికి రహాయోగం అంటారు. మనం రహాయాగం అంటారు. ఈ విద్యోపాసనలో అంతర్యాగం ఏంటంటే ముఖ్యంగా బాహ్యంగా చేసే యాగం వంటిది. అంతర్యంలో మాత్రం యాగం చేస్తూ ఉంటుంది ప్రతి నిమిషం. దీన్ని చేసేవారికి గుప్త యోగులు అంటారు అన్నమాట. ముఖ్యంగా వీరు సాధన చేసే విధానం బయట కనిపించదు, కానీ సాధన చేస్తూనే ఉంటారు. దీని గురించి మీకు లలితా సహస్రనామంలో మీరు గమనించండి. లలితా సహస్రనామంలో రాహవయాగ కమరాధ్య రహస్తారణ తర్పిత రహయాగ క్రమంలో ఆరాధించబడే దానిని రహస్య మనసుతోని అనబడే తర్పణంతో తడిపేటువంటి దానుకైనటువంటి నీకు ప్రాణాయామం అంటూ మాత్రం ప్రార్థిస్తూ ఉంటుంది. గురువుల వద్ద ఇటువంటి రహస్యాలు అనేకలు నేర్చుకునేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఏదో మనకి ఒక మూలమంత్రం జరిగింది, ఓరు అర్ధరాత్రి వైపు కూర్చొని టకటక జపం చేసామంటే ఇది మనకి పనికిరాదు. అసలు విధానం ఏ విధంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సాధన చేసేటప్పుడు మన మనసులో భయం, సంశయం అనేది ఎక్కువగా ఉండకూడదు. సంశయం అంటే ఏంటి? ఇది మనకు వస్తుందా రాదా అనేటువంటి ఓడలను మానేయాలి. ఆ భయాన్ని పోగొట్టే మనిషిని సన్మార్గం నడిపే మాత కాళికా మాత. కాళీ అంటే నలుపని అర్థం, ఆవాసం, శ్మశానం. కాళీ అంటే మరణం, కాలం అంటే అర్థం. దశమహావిద్యలో ఆమె
ప్రధానమైనటువంటి దేవత. నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులు కాళికామాతయే సృష్టించని చెప్పబడుతూ ఉంటుంది. బాహ్యంగా ఈమె భయంకరంగా కనిపించిన ఈమె కారుణ్యమూర్తి. ఎందరో మహాసాధకులు, సాధువులు, సన్యాసులు కాళికామాతను సేవించి కైవల్య ప్రాప్తి అనేది పొందారు. వారిలో శ్రీరామకృష్ణ పరమహంస ప్రముఖులు. మరి ఈ సాధన ఈ విధంగా చేయాలి, ఏ మంత్రాలు ఉపయోగించాలి అనే విషయాలు మొత్తం తదుపరి క్లాసులో విధంగా తెలియజేస్తాను. తదుపరి క్లాసులో ఏంటంటే కాళికాదేవి సాధన ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ మంత్రం చేయాలి విషయాలు మొత్తం తెలియజేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. అందరూ వీడియో లైక్ చేయండి దయచేసి. మీ భరద్వాజ్ శర్మ.